పొట్ట పోషించుకోవడానికి కూడా ఒక పని సంపాదించుకోలేకపోతున్నాను, అంటే ఈ పని తప్ప ఇంకో పని చేయలేను అని అనుకున్నాను. బాబాని ప్రార్థించాను. ఆయనే నన్ను నమ్ముతాను బాగా. నేను మాలలు వేస్తాను, భవానీ మాలలు కూడా వేస్తాను. ప్రార్థించుకున్నాను. నాకు అయ్యా అవ్వట్లేదు, నాన్నగారి మీద డిపెండ్ అయి ఉంటున్నాను. ఇన్ని రోజులు డిపెండ్ అవ్వని దాన్ని, నేనే అన్నీ చూసుకుందాన్ని, ఒకేసారి కూలిపోయాను. నా వల్ల కావట్లేదు, ఏదో ఒకటి చేయవయ్యా అని మొక్కుంటే అప్పుడు వచ్చింది నాకు పడమటి సంధ్యారాగం నుంచి ఒక కబురు, జీ తెలుగు నుంచి. ఓకే, ఇలా వాళ్ళే కాల్ చేశారా? ఓకే, ఎంట్రీ అయినప్పుడు ఇలా ఉన్నాను, ఓకే, ఇప్పటికీ లీన్ అయిపోయారు. అసలు ఎంట్రీ ఫోటో చూస్తే షాక్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ థైరాయిడ్ వల్ల ఇది వచ్చింది. అప్పటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనకివ్వరు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళకి రూమ్స్ ఇస్తారు, మనకి ఇవ్వరు కదా. వెళ్తే ఎవరు లేరు ఇక్కడ, మళ్ళీ ఎలా రావాలి? అప్పుడు ఉండేవారు ఫ్రెండ్స్ అంతా, ఇప్పుడు డబ్బు లేదు, ఏం లేదు కదా. మనం ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నారు, ఇప్పుడు మన దగ్గర లేదు. అలా ఎవరింటికి వెళ్ళి ఉండి మనస్తత్వం కూడా నాది కాదు, ఉండలేను. ఎలా అదొక ఆలోచన. మళ్ళీ వాళ్ళని పట్టుకుని కుక్కటిపల్లి దగ్గర హాస్టల్ ఉంటే హాస్టల్ కనుక్కొని ఆ హాస్టల్లో మాట్లాడుకుని షూటింగ్కి వెళ్తానండి, లేట్ అయినా పర్వాలేదా, గేట్ తీస్తారా అవన్నీ కనుక్కుంటే మా ఫ్రెండ్ వాళ్ళది కనుక్కొని పెట్టారు. నాన్నగారిని ఇంటి దగ్గర ఉంచేసి నేను మళ్ళీ ఎలా అయినా గెటిన్ అవ్వాలని అంటే ఆయనకి మనం చూసుకోవాలి కానీ ఆయన బయట నవ్వకూడదు కదా, నా ఫీల్ అది. మళ్ళీ అక్కడి నుంచి పరుగులే. షూటింగ్ ఉంది అంటే ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ మార్నింగ్ బయలుదేరడం, నైట్ బస్ ఎక్కుతాం 8 o'clockకి. ఇక్కడ 5 కానీ మొదలెడతారు, దిగారా అని. ఆ టెన్షన్, లగేజ్లు ఉంటాయి, కాస్ట్ చీరలన్నీ తెచ్చుకోవాలి, నగలు తెచ్చుకోవాలి, టచ్అప్ బ్యాగ్స్, పరుగులు దిగడం, గబా స్నానం చేయడం, మళ్ళీ వెహికల్లో పరిగెట్టడం, మళ్ళీ షూటింగ్ అవ్వగానే మళ్ళీ రావడం, మళ్ళీ బస్సులో ఊరికి వెళ్ళిపోవడం. అలా పరుగులు. రూమ్లో ఉంటే మన నెల అంతా తీసుకోలేదు కదా, రోజుకి 500 కట్టాలి హాస్టల్కి. 900 ఫస్ట్ అడిగారు. నేను అంత ఉండనమ్మా, మార్నింగ్ వచ్చి ఫ్రెష్ వెళ్ళిపోతుంటా అని చెప్పి 500. అప్పుడు దాకా లేదు కదా, ఇప్పుడంటే కడతాం. 2 సీరియల్స్ ఉన్నాయి, వస్తుంది. అప్పుడు లేదు కదా, అవి కూడా నాన్నగారిని అడగాలి. ఓకే, ఇప్పుడు మన షూటింగ్ చెక్స్ ఎలా ఉంటాయి, 41 daysకి వస్తాయి. ఈలోపు మనకి జరగాలి కదా, టికెట్స్కి ఆయనే పెట్టుకోవాలి ఇవే అంటే చెప్పితే 500 అన్నారు. ఒప్పుకున్నారా అండి మీ నాన్నగారు? మళ్ళీ ఇష్టం కదా నాకు, అసలు అమ్మ డ్రీమ్ ఇది, నేను ఆర్టిస్ట్ అవ్వాలని. ఆవిడ డ్రీమ్ వల్ల ఇంకా ఒప్పుకున్నారు. జాగ్రత్త. ఇప్పటికి మార్నింగ్ ఒకసారి ఫోన్ చేస్తారు, టిఫిన్ చేసావా, భోజనం చేసావా, షూటింగ్ అయిపోయిందా, తిన్నావా, తిని పడుకో చేస్తూనే ఉంటారు. అప్పుడు ఇంకా హాస్టల్ నుంచి వచ్చానమాట. ఓకే, అంటే ఇలా అడగొచ్చా అండి, నార్మల్గా 19 years ఎక్స్పీరియన్స్ మీకు, 19 సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్లోనే ఉన్నారు అంటే వెనక ఎంతో కొంత కూడబెట్టే ఉండుండొచ్చు కదా, మరి కనీసం ఇక్కడ అసలు ఎలాంటి ఆస్తుపాస్తులు అనేవి లేవంటారా? కలవారి కోడలు చేసేటప్పటికి నా పేమెంట్ ఎంతో తెలుసా మీకు? 10 years అయింది. 10 years బ్యాక్, ఎన్నో ఇయర్స్ కాదు, 1300 రూపాయలు. ఏంటి రోజుకి? అందులో టీ డేస్ కటింగ్ పోతుంది మళ్ళీ. ఓకే, 1150 రూపాయలు ఎంత వచ్చేది. ఓకే, 4 సంవత్సరాలు చేశాను. ఓకే, రూమ్కి తినాలి, ఉండాలి, చీరలు నగలు మనవే అన్నీ, ముక్కు పొడక కానించి సీరియల్కి అన్నీ మనవే. సినిమాకి వెళ్తే కట్టుకున్న బట్టలతో వాళ్ళు ఇస్తారు కానీ అనుకుంటామండి హైదరాబాద్లో ఉన్నారు సంపాదించారు, అది పొరపాటు. ఇక్కడ ఉన్న మన ఖర్చులు ఏంటి, మన రెంట్లు ఏంటి, మెయింటెనెన్స్ ఉండవు. అంటే ఉండవు అంటే దాచుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ దాచుకునే మెంటాలిటీలు వేరే ఉంటాయి, అది నా మెంటాలిటీ కాదు. మీకు అందరికి పెట్టే మెంటాలిటీ అంటే నాకు యాక్చువల్లీ సూర్యకాంతం ఒక పేరు ఉంది. షూటింగ్కి వెళ్ళానంటే కూడా ఒక బుట్ట తీసుకుని అందరికి పెట్టా, బాక్సులు ఖాళీ అయిపోవాలి నాకు ఈవినింగ్ వచ్చేటప్పటికి. ఇప్పటికి అలాగే ఉంటుంది. తిండి కోసమే కదా ఏ పని చేసిన. ఇప్పుడు బుద్ధి నేను వెనకేసుకుంటాను, దాయేసుకుంటాను. ఇప్పుడు కూడా అదే నా పాలసీ. ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఉన్నాయని నాకు 200 దాచుకుంటానేమో రేపు తినాలి కదా అని. కానీ 800లో దూబరాగా ఏం కొనను, బట్టలు కొంటాను, లేదంటే తినడానికి ఎవరైనా లేదు అంటే వండి పెడతాను. ఎవరైనా అడుకోవడానికి వచ్చినా డబ్బులు ఇవ్వను. ఆకలి వేస్తుందా, తింటావా రా అని తీసుకెళ్ళి భోజనం పెట్టిస్తాను. ఏ తప్పు చేసినా, వాళ్ళు అమ్ముకున్నా, కష్టపడ్డా, ఏ చేసినా తిండి కోసమే. తిండికైతే ఖర్చు పెడతానండి. నలుగురు పెట్టాను తప్ప నలుగురు తినలేదు, నలుగురు మోసం చేయలేదు. అందుకే బీ స్ట్రాంగ్తో మళ్ళీ బ్యాక్ అయ్యాను.
ఓకే. ఈ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? మళ్ళీ మీరు అంటే రావడం ఒక ఎత్తు, వచ్చిన దాన్ని నిలబెట్టుకొని మళ్ళీ ఆ పీరియడ్ మళ్ళీ ఈ టైంకి రావడానికి మళ్ళీ ఆ మధ్యలో ఏ ఒక స్ట్రగుల్స్ ఉండుంటాయి. అప్పట్లో ఒక్క సీరియల్ చేస్తూ ఇంకో 2 సీరియల్ చేసేవాళ్ళం. ఈ డేట్ ఇచ్చేవారు, చేసుకోండి అమ్మ మధ్యాహ్నం సీరియల్ చేస్తాం పంపిస్తాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సీన్స్ రావడం పాపం లేట్ అవుతుంది, స్క్రీన్ పే రావట్లేదు, వీళ్ళు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక సీరియల్ మీదే బతకాలి అంటే ఇక్కడ బతకలేదు. ఇప్పుడు ఇంకోటి ఒప్పుకుందాము అంటే ఈ వీక్ ఫస్ట్ స్టార్టింగ్ అంతా బాగానే ఉంటాయి, కొన్ని రోజులు అయ్యాక స్టాప్ అయిపోతాయి. సరే స్టాప్ అయిపోయి ఇంకోటి ఒప్పుకుంటే మళ్ళీ 2 డేట్లు ఒకసారి వస్తాయి. మెంటల్ టెన్షన్ అయిపోయి ఇది ఒప్పుకోక ఒకటి చేసుకుంటూ కూర్చుంటే గడవట్లేదు. ఆ టెన్షన్ కొంచెం ఇది అయ్యాను నేను. ఒక 6 నెలలు ఒప్పుకోలేదు ఏది, మళ్ళీ ఒప్పుకుంటే ఇది అవుద్దేమో, ప్రాబ్లం అవుద్దేమో, ఒకళ్ళు ఇది కూడా పోతుందేమో, ఈ మెంటల్ టెన్షన్లో ఒప్పుకోలేదు. తర్వాత ఇది మగవా మనకి మొన్న వచ్చింది అక్టోబర్ నుంచి, అది కూడా ఆలోచించాను. ఫస్ట్ వీక్ 3rd వీక్ కదా, సో ఇది 2nd వీక్ 4th వీక్ ట్రబుల్ ఉండదు అని ఒప్పుకున్నాను. అంటే నాకు మొన్న కూడా భయపడ్డాను, డేట్లు అడగడం భయం అండి నాకు. ఇప్పుడు మీకు మాట ఇచ్చేస్తాను, ఆ డేట్ మళ్ళీ ఇప్పుడు ఆయన ఎవరైనా అడిగారు అనుకోండి నేను మాట్లాడలేను, మధ్యలో సఫర్ అయిపోతాను. సో అందుకని ఎక్కువ పెట్టుకోకుండా వద్దు అని డిసైడ్ అయ్యి కానీ వచ్చానమాట. మళ్ళీ ఇది అది అంతే, సఫర్ అవ్వలేదు ఎక్కువ. ఫస్ట్ అయ్యాను, ఇంకొద్దు అనుకుని మైండ్లో ఏం తీసుకోవట్లేదు. మళ్ళీ ఎవరైనా అడిగినా మన గేమ్ చేంజర్కి అడిగారు, మేనేజర్ నెంబర్ ఇస్తాను మీరే మాట్లాడుకోండి వస్తాను అంతే. ఇంతకుముందు టెన్షన్ అయిపోయేదాన్ని, ఓకే ఇప్పుడు పర్వాలేదు కూల్ అయిపోయాను. ఓకే. గేమ్ చేంజర్ మూవీలో కూడా చేశారు, రామచంద్ర తెలుసుకోవచ్చా అంటే దాంట్లో రోల్ ఏంటనేది? విలేజ్ రోల్సే, బట్ కాంబినేషన్ ఉంటుంది, గంగవ్వ నాది కాంబినేషన్, రామ్ చరణ్ గారు సునీల్ గారు కాంబినేషన్లో. ఇంకేం చెప్పకూడదు. అంటే మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా మూవీ? రంగస్థలం మీద కొంచెం ఎక్కువ కనిపిస్తాను, బాగుంటుంది. సినిమా మీద కూడా పెట్టుకోవచ్చు అంటారా? సూపర్ అండి, మా మెగాస్టార్ ఫ్యామిలీ అండి. ఎంతైనా శంకర్ గారు అమ్మా, ఆయన దాంట్లో చిన్న క్యారెక్టర్ అయినా చేయాలని వెళ్ళానండి నేను. లక్ బాగానే ఉంది, ఆయనే మెచ్చుకున్నారు, బాగా చేశారు. సో బాబా గారు గట్టిగానే బ్లెస్ చేసినట్టున్నారు, బాగా కాలు వాజ్పేయి లాగా వర్క్ చెయ్యాలి. ఇప్పుడు అలా విశ్రాంతి కావాలని ఆయన అంటే ఒక 3 రోజులు లీవ్ ఇచ్చారు, అందుకే ఊరి పారిపోతున్నాను. ఓకే. కాసేపు మళ్ళీ ఇవన్నీ పక్కన పెడితే అసలు మల్లిక గారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అంటే ఏం చెప్తారు? ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఆవిడ చిన్నతనం మొత్తం ఎక్కడ గడిచింది, అసలు ఆవిడ ఇదంటే ఏం చెప్తారు? మెండపేట అండి, పుట్టింది మెండపేటే, తిరిగింది మెండపేటే, పెరిగింది మెండపేటే. మొత్తం మెచ్యూర్ అయిన తర్వాత కూడా 16 ఏళ్ళకి అంతే, 16 ఆ ఏజ్లో వచ్చాను ఇండస్ట్రీ. అంటే మీకు ఇది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి? లేదు అస్సలు లేదు, నాకు పోలీస్ అవ్వాలని ఇష్టం. పోలీస్ అవ్వాలని? మరి చదివెక్కలేదు. ఓకే, పోలీస్ అవ్వాలని ఇష్టం కానీ చదివెక్కలేదు. 6th క్లాస్ వరకు అంతే, అది కూడా పనిచేసేది కాదు, గుర్తుండేది కాదు, గజనీలాగా మర్చిపోతుండేది. అన్ని స్కూల్కి వెళ్తే కళ్ళెర్రగా అయిపోయేవి. చాలా స్కూళ్ళు మార్చారు, దెబ్బలు పడ్డాయి, అన్నీ పడ్డాయి. మా అమ్మగారికి ఇష్టం, మా అమ్మగారు ఫిజికల్ హ్యాండ్ ఆఫ్టర్ కాలు కుంటుకుంటూ ఉంటారు. ఆవిడ చిన్నప్పటి నుంచి అంట రిలీజ్ అయితే ఫస్ట్ మూవీ ఆవిడ చూడాలి, ఓకే, అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయారట. నా ప్రెగ్నెన్సీగా నేను కడుపులో ఉన్నప్పుడు కూడా వెళ్ళిపోయి చాలా పడిపోవడం కూడా జరిగిందంట. మా ఊర్లో అందరూ అంటుంటారు అన్నమాట, ఆ కడుపులో చూసి నీకు వచ్చింది యాక్టింగ్ బుద్ధి అని. ఇక్కడ యాక్టింగ్ క్లాస్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు.